शहर हैदराबाद के इलाके कुकटपल्ली के पापा राइडू नगर में कत्ल की वारदात पेश आई है। मकतूल की शनाख्त सैलून ओनर अशोक के तौर पर की गई है। इस वारदात के बाद कातिल सैलून में लगे सीसीटीवी कैमरों को भी नुकसान पहुंचाकर फरार हो गया ताकि इस वारदात का कोई सबूत न मिल सके। इस वारदात की इत्तला के साथ ही पुलिस की क्रूज टीम वहां पहुंच गई, जिन्होंने जुर्म के मुकाम का तफसीली मुआयना किया और लाश को पोस्टमार्टम के लिए भेज दिया। अशोक के कल रात घर वापस न होने पर इसके अरकान खानदान को शुबा हुआ, जिन्होंने अशोक को फोन किया। तहम अशोक के फोन न उठाने पर इसके अरकान खानदान सैलून पहुंचे, जहां इसकी लाश इन्हें नजर आई। ఎంతమంది వచ్చారమ్మా రాత్రి ఎంతమంది వచ్చారు నైట్? వీళ్ళు బీహార్ వాళ్ళు మొన్న నైట్ ఇద్దరు వచ్చిరన్న, మొన్న నైట్ 2 గంటలకు ఇద్దరు వచ్చింది. వాళ్ళు షాప్ నుంచి తెల్లారాగానే మళ్ళీ అలా రూమ్ దగ్గర తీసుకేసి వేరే రూమ్ ఉంటుంది అన్నట్టు వాళ్ళకి ఇంటికి ఇచ్చింది. ఆ రూమ్ దగ్గర తీసుకేసి వచ్చింది. మధ్యాహ్నం వాళ్ళు వచ్చిరండి, ఇక్కడ తినడానికి వచ్చే ముందు వచ్చినప్పుడు నేను తినేసి పోయేసరికి ఉన్నారా లేడకుండా తెలియదు. మళ్ళీ అడగలేదు. షాప్లో ఏదైనా మాకు చెప్పండి, ఏమున్నా అయినే చూసుకుంటుంది. మీరే ఫోన్ చేసారు? ఎప్పుడు ఎవరు ఫోన్ చేశారు? ఫోన్ చేస్తే ఆయనను హాస్పిటల్లో ఆయన డాక్టర్ వచ్చిందని నాకు ఫోన్ చేసి రమ్మని చెప్పిండు. నాకు చూపించి టాబ్లెట్లు ఇప్పించి నేను ఇంటికి పంపించింది. మళ్ళీ షాప్ బంద్ చేస్తారు కదా, షాప్ బంద్ చేసేది 9:30కి అక్కడ సెటర్ తిప్పేసి అవుటర్ సైడ్ ఆ సెటర్ తిప్పేసింది. ఈ సెటర్ ఇది లైట్ బంద్ చేసింది కానీ సెటర్ అయ్యలేదు. ఇక నేను చూసిన మళ్ళీ ఎవరైనా కస్టమర్ ఏమో చేస్తున్నట్టున్నాను చూసేసి లోపల పోయి డోర్ పెట్టేస్తున్నాను. దోమలు వస్తున్నాయి పెట్టేసి లోపల. తర్వాత మళ్ళీ 10 తర్వాత చూసే వరకు సెటర్ వేసింది. సెటర్ వేసింది ఇంటి వస్తాడనేసి ఫోన్ చేసిన. ఫస్ట్ ఒకసారి రింగ్ అయింది, కట్ అయిపోయింది. మళ్ళీ రింగ్ అయింది, కట్ అయింది. ఇంకోసారి చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. నేను ఎంత పరిస్థితిలో ఉన్నా నేను ఇక్కడ ఉన్నా అని చెప్తుండే చేస్తే. లేదంటే మెడికల్ షాప్ కాడంటే ఇక నేను ఉన్న ఇక్కడ వస్తున్నా అని చెప్తుండే. ఇట్లా నేను లేపలేదు అనేసి నువ్వు ఫిక్సిబుల్ నేను తీసుకో, దగ్గు బాగా వస్తున్నాను కదా అట్లే చూసి రా నేను పంపించలేదు.